ఫ్రెండ్స్, ఈరోజు శరత్ చంద్ర జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్తో పాటు సిఎల్ఏటి క్లాట్ కోచింగ్ తీసుకొని రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్లో మంచి ర్యాంక్ సాధించిన స్టూడెంట్స్ జువాన్ అండ్ నిహిరా ఉన్నారు. జువాన్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఇంటర్మీడియట్లో మంది జాయిన్ అయినప్పటి నుంచే ఓన్లీ క్లాట్కి మాత్రమే కోచింగ్ తీసుకున్నారు. అండ్ ఇంటర్ ప్లస్ క్లాట్తో పాటు ఐలెట్ ఎగ్జామ్ కూడా రాసింది జువాన్. అయితే ఐలెట్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇంకా వస్తాయి, ఇంకా ఫ్యూ డేస్లో వస్తాయి. అందులో కూడా మార్క్స్ చాలా బాగా జువాన్ సాధించింది కాబట్టి మంచి ర్యాంక్ వస్తుంది అందులో కూడా. క్లాట్లో అయితే జువాన్కి ఓపెన్ కేటగిరీలో ఏపీ స్టేట్లో 8th ర్యాంక్ వచ్చింది. నిహిరా అయితే మన దగ్గర ఇంటర్మీడియట్తో పాటు యూపీఎస్సి ఫౌండేషన్ కోర్స్, దాంతోపాటు క్లాట్, అంటే ఓన్లీ క్లాట్ కాకుండా యూపీఎస్సి ఫౌండేషన్తో పాటు క్లాట్ కోచింగ్ తీసుకుంది నిహిరా. సో నిహిరాకి ఏంటంటే ఓపెన్ కేటగిరీలో మన స్టేట్లో 15th ర్యాంక్ వచ్చింది, 15th ర్యాంక్. సో ఈరోజు వీళ్ళతో డిస్కస్ చేసి ప్రిపరేషన్ ఎలా చేశారు, ఏ టాపిక్స్ ఎలా ప్రిపేర్ అయ్యారు, తర్వాత ఎక్కువ మార్క్స్ సాధించడానికి రీజన్స్ ఏంటి కనుక్కుందాం. సో ఫస్ట్ జువాన్, కంగ్రాచులేషన్ వన్స్ అగైన్ అమ్మా ఫర్ గెట్టింగ్ 8th ర్యాంక్ ఇన్ ఓపెన్ కేటగిరీ ఆఫ్ క్లాట్ స్టేట్ లెవెల్. అయితే జువాన్, ఇప్పుడు క్లాట్లో బేసికల్గా లాస్ట్ 3 years నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది. అంతకుముందు ఏంటంటే క్వశ్చన్స్ డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా సింగిల్ లైన్ క్వశ్చన్స్ ఉండేవి, బై హ్యాడ్ చేసి ఆన్సర్ రాసేలా ఉండేవి. బట్ ఇప్పుడు ప్రతి క్వశ్చన్ కూడా పారాగ్రాఫ్ లాగే ఉంటుంది. ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా పారాగ్రాఫ్ ఇచ్చి అందులో కొన్ని బ్లాంక్స్ ఇస్తున్నారు. ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ కూడా అంతే, దే గివ్ బిగ్ పారాగ్రాఫ్స్, ఆథర్ ఏం చెప్దాం అనుకుంటున్నాడు, డైరెక్టివ్ ఏంటి, ఇలా ఇస్తున్నారు. ఈవెన్ లీగల్ రీజనింగ్ అయినా లాజికల్ రీజనింగ్ అయినా కూడా దే ఆర్ గివింగ్ పారాగ్రాఫ్స్. సో ఇలా ఉన్నప్పుడు ఇటువంటి పారాగ్రాఫ్ ఫార్మాట్లో నువ్వు మంచిగా మార్క్స్ సాధించడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు? వాట్ డూ యూ థింక్ ఆర్ ద రీజన్స్ దట్ యూర్ ఏబుల్ టు స్కోర్ మోర్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్? సార్, నేను ఎగ్జామ్స్ రాసినప్పుడు ఐ మేడ్ షూర్ దట్ ఏం డిస్ట్రాక్షన్స్ లేకుండా ఉన్నట్టు, అండ్ నేను ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కంపల్సరీ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఇంగ్లీష్ స్ట్రెంగ్త్ ఉంటే ఖచ్చితంగా వచ్చేవి. బికాజ్ అ లాట్ ఆఫ్ ఇట్ ఈస్ ఆన్ హార్డ్ వొకాబులరీ, అ లాట్ ఆఫ్ డిఫికల్టీ ఉండేది కాంప్రిహెన్షన్స్లో. కానీ మన ఇంగ్లీష్ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు బాగా ఈజీ అయింది నాకు. ఎస్. సో ఏమవుతుందంటే ఈవెన్ లీగల్ రీజనింగ్ సాల్వ్ చేయాలన్నా, కరెంట్ అఫైర్స్ సాల్వ్ చేయాలన్నా కూడా పారాగ్రాఫ్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంగ్లీష్ ఫాస్ట్ రీడింగ్ కానీ, గుడ్ వొకాబులరీ కానీ, గుడ్ కాంప్రహెన్స్ స్కిల్స్ కానీ కావాలి. అవి ఉంటే ఇటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ బెటర్ స్కోర్ చేయగలం. వేరే ప్రీవియస్ ఎగ్జామ్ ప్యాటర్న్లో డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంగ్లీష్తో పెద్ద అవసరం లేదు, జస్ట్ యూ షుడ్ నో ద పాయింట్ టు ఆన్సర్. గుడ్ జువాన్. అయితే జువాన్, ఇప్పుడు క్లాట్ పేపర్లో 5 sections ఉంటాయి. క్లాట్ పేపర్లో బేసికల్గా లీగల్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్. లీగల్ రీజనింగ్ ఒక 25% ఉంటుంది, లాజికల్ రీజనింగ్ 20% ఉంటుంది. అలాగే కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ జీకే కలిపి 25%, ఇంగ్లీష్ 20%, ఒక 10% మాత్రం క్వాలిటేటివ్ టెక్నిక్స్ అని ఉంటాయి. అయితే ఇందులో జువాన్, ఇందులో లీగల్ రీజనింగ్లో నువ్వు యాక్చువల్గా నీకు వచ్చిన స్కోర్ కూడా యూ గాట్ క్లోజ్ టు 90 మార్క్స్ వచ్చాయి. 90. ఈ సంవత్సరం 120 మార్క్స్లో 4 questions రిమూవ్ చేశారు, అంటే క్వశ్చన్ తప్పు ఉందని. ఈ 116లో షీ గాట్ క్లోజ్ టు 90 మార్క్స్ వచ్చింది జువాన్కి. జువాన్, ఇందులో నీకు లీగల్ రీజనింగ్ ఎక్కువ స్కోర్ చేయడానికి కారణం ఏంటి? లీగల్ రీజనింగ్ నీకు ఎలా హెల్ప్ అయింది? మన దగ్గర ప్రిపరేషన్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఎలా హెల్ప్ అయింది? సార్, మన కాలేజ్లో అడ్వకేట్ బిందుకురాలిక మ్యామ్ వచ్చారు మన కోసము. ఆమె గ్రౌండ్ వర్క్ లే చేసింది లీగల్ రీజనింగ్ కోసము, వేరే వేరే టాపిక్స్ చెప్తా. అండ్ ఆ టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తమే కాకుండా మాకు ఆమె ఎక్స్పీరియన్స్, ఆమె ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా షేర్ చేసింది. ఇప్పుడు లీగల్ రీజనింగ్లో మాకు సిచ్యువేషన్ బేస్డ్ అడుగుతున్నారు క్వశ్చన్స్ ఎక్కువ, సో అది మాకు బాగా యూస్ఫుల్ అయింది. ఆమె కాకుండా మాకు వెంకటేష్ సార్ వచ్చారు, హైకోర్టు అడ్వకేట్. ఆయన మాకు క్రిమినాలజీ పైన క్లాస్ తీసుకున్నారు, అది బాగా యూస్ఫుల్ అయింది క్రిమినల్ సెక్షన్స్ వచ్చినప్పుడు. అండ్ రోజ్ మేడం కూడా వచ్చారు, ఆమె మాకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మార్క్స్ ఎలా ఆన్సర్ చేయాలి, ఎక్కడ క్రిటికల్ పాయింట్స్ మిస్ అవుతాం అవి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. గుడ్. బేసికల్గా ఏమైందంటే మీకు లీగల్ రీజనింగ్లో క్వశ్చన్స్ ఏంటంటే మనకి లీగల్ నాలెడ్జ్ ముందుగానే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లోనే ఫర్ ఎగ్జాంపుల్ అడాప్షన్ గురించి క్వశ్చన్ అనుకున్నారు. అడాప్షన్ గురించి వాళ్ళు అడాప్షన్ సంబంధించిన ఆ లాలో ఏముందో అనేది క్లియర్గా దే గివ్ ఏ పారాగ్రాఫ్ ఇచ్చేస్తారు. ఇచ్చేసే పారాగ్రాఫ్ కింద క్వశ్చన్స్ అడుగుతారు. అడాప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ కేసులో ఏం చేయాలి, ఎలా ఉంటుంది అనేది. సో దే కెన్ రీడ్ దేర్ అండ్ దే కెన్ ఆన్సర్ ద క్వశ్చన్. కానీ దానికి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అవసరం. కాబట్టి లీగల్ రీజనింగ్కి మీకు వచ్చిన బిందుప్రవళిక మేడం అవ్వచ్చు, అడ్వకేట్ బిందుప్రవళిక మేడం అవ్వచ్చు, హైకోర్టు అడ్వకేట్ వెంకటేష్ సార్ అవ్వచ్చు,
అడ్వకేట్ రోజ్ మేడం అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్తో చెప్పడం వలన యూఆర్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఎస్ సార్. ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ ఎక్కువ రాశారు మీరు, ఆల్మోస్ట్ లైక్ 80 ఎగ్జామ్స్ దాకా పెట్టాము, మనం కూడా 8 ఎగ్జామ్స్ పెట్టాము. అందులో ఇప్పుడు క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అంటే అది మ్యాథమెటిక్స్ కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, ఓకే. బట్ లీగల్ రీజనింగ్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నావా? లేదా అలా ఏం కాదు, లీగల్ రీజనింగ్ ఓన్లీ థింకింగ్ మనకు కరెక్ట్గా ఉంటే ఆన్సర్ చేయగలరు అనిపించిందా నీకు జోవాన్? మెయిన్ బేసిస్ థింకింగ్ పైనే ఉంటుంది సార్. లాని ఎలా నువ్వు అప్లై చేసుకోగలుగుతావో దాన్ని బట్టి నీకు ఈజీ అవుతుంది. ప్లస్ మీరు ఎక్కువ మార్క్స్ చేస్తే కూడా నీ స్పీడ్ ఆఫ్ రీడింగ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అని నేను అంటాను. ఎస్పెషలీ ఇన్ లీగల్ రీజనింగ్, బికాస్ చాలా లెంతీ ప్యాసేజెస్ ఇచ్చేవాళ్ళు మార్క్స్లో. సో అది బాగా యూస్ఫుల్ అయింది. సో నిహిరా, కమింగ్ టు యూ నిహిరా, ఇప్పుడు ఇందాక జోవాన్ చెప్తుంది ఇంగ్లీష్లో ఏమైందంటే, అంటే ప్రజెంట్ ఉన్న క్లాట్ పేపర్లో మొత్తం పాస్ చేసాయి కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్స్ కానీ వొకాబులరీ కానీ బాగా స్ట్రాంగ్ ఉండాలి, అలా ఉంటేనే వీ కెన్ ఓవరాల్ వీ కెన్ స్కోర్ గుడ్ మార్క్స్ అని జోవాన్ చెప్పింది, విచ్ ఈజ్ ఆల్సో ట్రూ ఇన్ లాస్ట్ 3 to 4 years. అయితే ఇంగ్లీష్లో నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడం కోసం నీ అప్రోచ్ ఎలా ఉంది? లాస్ట్ బై ది వే క్లాట్ ఎగ్జామ్ అనేది జరిగేది డిసెంబర్లో ఎవ్రీ ఇయర్. అంటే మన దగ్గర ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే స్టూడెంట్స్ ఇప్పుడు జూన్లో జాయిన్ అవుతారు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ డిసెంబర్లో ఉంటుంది, అంటే ఓన్లీ 1.5 year టైమే ఉంటుంది. సో మేమేం చేస్తామంటే శరత్ చంద్ర క్లాట్ అకాడమీ జూనియర్ కాలేజ్లో మెయిన్ చేసేది ఏంటంటే సిలబస్ మొత్తాన్ని వి ఫినిష్ ఇన్ 8 to 9 months ఫినిష్ చేస్తాం. ఆ తర్వాత ఒక 8 to 9 months ఏంటంటే ఎగ్జామ్స్, రివిజను, పేపర్ ఎక్స్ప్రెషన్ చేస్తూ ఉంటాం జనరల్గా అయితే. అయితే నీకు ఇంగ్లీష్ వొకాబులరీ కానీ ఓవరాల్గా ఇంప్రూవ్ అవడానికి వాట్ టెక్నిక్స్ యూ ఫాలోడ్ అండ్ వాట్ హెల్ప్డ్ యూ ఇన్ దిస్ ప్రాసెస్? సార్ డైలీ కాలేజ్లో న్యూస్ పేపర్ వస్తుంది సార్. ఆ న్యూస్ పేపర్ చదవడం వల్ల ఇంగ్లీష్ మీద కమాండ్ వచ్చింది అండ్ ఇంగ్లీష్ స్పీడ్ ఇంప్రూవ్ అయింది. న్యూస్ పేపర్లో నా వొకాబులరీ నోట్ డౌన్ చేసుకునే వాళ్ళం. అండ్ కాలేజ్లో కూడా డైలీ మార్నింగ్ బోర్డ్ మీద అట్లీస్ట్ 5 new words ఉండేవి. సో వీ యూస్ టు లెర్న్ అండ్ ఈ 1 yearలో వీ లెర్న్ ఆల్మోస్ట్ 1000 words. So that really helped in CLAT exam because here 3 direct questions were on synonyms. సో అది బాగా హెల్ప్ అయింది. అండ్ న్యూస్ పేపర్ చదవడం వల్ల ఇంగ్లీష్ ఒకటి అండ్ కరెంట్ అఫైర్స్ కూడా వెరీ యూస్ఫుల్ అయింది సార్. కరెంట్ అఫైర్స్ గురించి చెప్తున్నావు కదా ఇప్పుడు నిహిరా, కరెంట్ అఫైర్స్ ఓకే న్యూస్ పేపర్ని చదివావు, బట్ జనరల్గా న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ అన్ని అంటే ఆల్ ఆర్టికల్స్ చదవాలంటే బాగా టైం పడుతుంది కరెంట్ అఫైర్స్ కదా. మీరు అట్ సేమ్ టైం ఇంటర్మీడియట్ చదవాలి, ఇంటర్ మార్క్స్ బాగా స్కోర్ చేయాలి, ప్లస్ నువ్వేంటంటే ఇంటర్ ప్లస్ యూపీఎస్సీ ఫౌండేషన్ కోర్స్ తీసుకున్నావు. సో ఇంటర్మీడియట్ సిలబస్ చదవాలి, యూపీఎస్సీ కూడా ఫౌండేషన్, ఎన్సీఆర్టీస్ చదువుతూ ఉండాలి, ఎన్సీఆర్టీస్ దాంతోపాటు క్లాట్. బై ది వే నిహిరాకి ఏంటంటే క్లాట్ మేము జోవాన్ లాగా త్రూ 1.5 year క్లాట్ ట్రైనింగ్లా కాదు, నిహిరా ఏంటంటే మెయిన్ యూపీఎస్సీ క్లాస్ వింటూ ఉండేది, క్లాట్కి ఆన్ ది సైడ్ లైన్ ఓన్లీ ఫ్యూ క్లాస్ మాత్రమే మేము నిహిరా తీసుకోవడం జరిగింది. క్లాట్ క్లాసెస్ అంటే నిహిరా ప్రోగ్రామ్ వేరు, జోవాన్ వేరు. జోవాన్ అంటే కంప్లీట్గా క్లాట్ ఫోకస్డ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో నిహిరా ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మరి నువ్వు అంత న్యూస్ పేపర్ చదవాలంటే టైం కష్టం కదా, ఎలా మేనేజ్ చేయగలిగేవు నిజంగా? కరెంట్ అఫైర్స్ అంటే దానికి నోట్స్ అవసరం కదా కరెంట్ అఫైర్స్ మళ్ళీ. సార్ నోట్స్ కరెంట్ అఫైర్స్కి సెపరేట్ క్లాసెస్ ఉండేవి సార్. అజారుద్దీన్ సార్ క్లాసెస్, కళ్యాణ్ సార్ క్లాసెస్. అండ్ ఇయర్ కరెంట్ అఫైర్స్ 5 passages మాకు సార్ చెప్పిన టాపిక్స్ నుంచే వచ్చింది సార్. లైక్ బ్రిక్స్ కానీ ఆర్టికల్ 370 అవన్నీ మాకు క్లాస్లో ఆల్రెడీ డిస్కస్ చేశారు సార్. సో ఫ్యాక్ట్స్, ఇయర్స్, నేమ్స్ కాకుండా వాటి అవుట్కమ్స్ అండ్ స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి సార్. సో యూపీఎస్సీ క్లాసెస్ స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం బాగా హెల్ప్ అయింది సార్. నీకేంటంటే నువ్వు యూపీఎస్సీ ఫౌండేషన్ తీసుకోవడం వల్ల నీకు బేసికల్గా కరెంట్ అఫైర్స్ అయినా జీకే అయినా కొంచెం బెటర్గా ఉంటావు, బెటర్గా అంటే కంపారిటివ్గా క్లాస్ స్టూడెంట్స్ కన్నా కూడా కొంచెం బెటర్గా ఆన్సర్ చేయగలుగుతుంటావు కదా కరెంట్ అఫైర్స్ అయినా జీకే అయినా. ఓకే, ఈవెన్ అది జీకే కూడా మీకు ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది, క్లాట్ ఎగ్జామ్ హిస్టరీ ఎక్కువ వచ్చింది కదా, మ్యాక్సిమం హిస్టరీ కూడా ఇట్ కేమే పాసెస్లో వచ్చే హిస్టరీ కూడా. ఓకే, ఇంకొకటి నిహిరా, ఇప్పుడు కమింగ్ టు అంటే ఇంగ్లీష్ వొకాబులరీ ఒకటి, కరెంట్ అఫైర్స్ ఒకటి, యువర్ స్ట్రాంగ్ ఎట్. కమింగ్ టు క్వాంటిటేటివ్ టెక్నిక్స్, క్యూటీ. క్వాంటిటేటివ్ టెక్నిక్స్లో వెయిటేజ్ తక్కువే ఉంటుంది, 10% ఉంటుంది, కానీ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు ఇంగ్లీష్లో లీగల్ రీజనింగ్లో ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడం కష్టమే, ఎందుకంటే యాక్యురేట్ ఇదే ఆన్సర్ చెప్పలేం, ఇట్ డిపెండ్స్. కానీ క్యూటీ అలా కాదు, క్వాంటిటీ అలా కాదు, ఇదే ఆన్సర్ అంటే అదే ఆన్సర్ ఈజీ పెట్టేస్తాం, ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావో నీకు ఏది హెల్ప్ అయింది? క్వాంటిటేటివ్ టెక్నిక్స్లో మెయిన్ చాలా టాపిక్స్ ఉంటాయి సార్, 20 topics అవంతా ఉంటాయి. అదంతా ప్రిపేర్ అవ్వడం కూడా టైం పడుతుంది. కానీ సుబ్బయ్య సార్ మాకు అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్లస్ మెయిన్గా ఒక 4 topics లిస్ట్ ఇచ్చారు సార్. పర్సంటేజెస్, రేషన్, ప్రపోర్షన్స్, ప్రాఫిట్ అండ్ లాస్. అండ్ ఇవే ఎగ్జామ్లో కూడా వచ్చినాయి సార్. సో సుబ్బయ్య సార్ ఇంకా క్లాట్లో లిమిటెడ్ టైం ఉంటుంది కాబట్టి పర్సంటేజెస్, ట్రిక్స్ అవి చెప్పారు సార్. అది కూడా బాగా హెల్ప్ అయింది సార్. యాక్చువల్లీ నిహిరా ఏంటంటే
లిమిటెడ్ టైం క్లాట్ ప్రిపరేషన్ కాబట్టి లిమిటెడ్ టైం కాబట్టి నీరాకి ఏ సబ్జెక్ట్లో అయినా కూడా ఫోకస్ ఏరియాస్ అంటే ఏ సబ్జెక్ట్లో అయినా టాపిక్స్ అన్నీ అని కాకుండా ఫోకస్ ఏరియాస్ కొని పెట్టుకొని వాటిని ఎక్కువ ప్రాక్టీస్ చేయడం జరిగింది. ఫోకస్ ఏరియాస్ అంటే క్లాట్లో కూడా అన్ని టాపిక్స్ ఈక్వల్ వెయిటేజ్ ఉండదు. సమ్ టాపిక్స్ విల్ హ్యావ్ మోర్ వెయిటేజ్, వాటిని ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. నీకు అది హెల్ప్ అయింది బేసికల్గా. సేమ్ క్వాంట్ టెక్నిక్సే జోవాన్, కమింగ్ టు యూ, క్వాంట్ టెక్నిక్స్ నీకు బాగా స్కోర్ చేయడానికి రీజన్స్ ఏమనుకుంటున్నావు? సార్ మాకు టీచర్స్ సుబ్బయ్య సార్ శ్యామ్ సార్, రవీంద్ర సార్ వీళ్ళు కూడా చెప్పారు. అండ్ వాళ్ళు ఎస్పెషలీ షార్ట్ కట్స్ అండ్ ట్రిక్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళు. సో మ్యాక్సిమం మేము క్లాట్ ఎగ్జామ్లో దానికి అలొకేట్ చేసిన 10 minutes. ఆ 10 minutesలో ఎలాగ అన్నీ సాల్వ్ చేయగలుగుతాం యాక్యురేట్గా అండ్ ఫాస్ట్గా వాళ్ళు బాగా నేర్పించారు. నేను హాస్టల్ కాబట్టి మాకు రేణుక మేడం స్టడీ అవర్స్ టైంలో కూడా వచ్చేవాళ్ళు. ఆమెకి ఏ డౌట్ ఉన్నా వెంటనే మాకు చెప్పేవాళ్ళు కూడా. సో అది మాకు బాగా యూస్ఫుల్ అయింది. ఓకే ఓకే. అండ్ కమింగ్ టు లీగల్ రీజనింగ్ అయిపోయింది, లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ ఈజ్ కన్సిడర్డ్ టఫెస్ట్. అంటే ఈ సంవత్సరం కొంచెం ఈజీగా వచ్చింది, కానీ నార్మల్గా పేపర్లో మార్క్స్ స్కోర్ చేయడం బాగా కష్టం అయ్యేది మాత్రం లాజికల్ రీజనింగ్లో. ఎందుకంటే లాజికల్ రీజనింగ్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. సో లాజికల్ రీజనింగ్ ఎలా అప్రోచ్ అయ్యావు నువ్వు? సార్ యాక్చువల్గా మల్టిపుల్ కాంపోనెంట్స్. ఈ ఇయర్ మాకు అనలిటికల్ రీజనింగ్ అని కొత్తగా ఒక ప్యాసేజ్ ఇచ్చారు. అది ప్రీవియస్ ఇయర్స్ రీసెంట్గా అయితే రాలేదు. సో ఆ ఏరియాలో కొంచెం టఫ్ అయింది. కానీ ఆ అనలిటికల్ రీజనింగ్ కూడా మాకు సుబ్బయ్య సార్ కవర్ చేశారు యూపీఎస్సీ క్లాసెస్లో ఎస్పెషలీ. అండ్ కవర్ చేస్తాం వల్ల మేము అటెంప్ట్ అయినా చేయగలిగాము. ఈయనే కాకుండా కళ్యాణ్ సార్ కూడా అండ్ కిషోర్ సార్ కూడా ఇంగ్లీష్ రిలేటెడ్ లాజికల్ రీజనింగ్ ఏమో కిషోర్ సార్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. కళ్యాణ్ సార్ క్రిటికల్ రీజనింగ్ మాకు ఒక మార్క్స్లో ఎలాగ పోతుంది, ఎలాంటి మిస్టేక్స్ చేస్తామని ట్రివియల్ ఇష్యూస్ కూడా అవి ఎలాంటి ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళు ఆయన. సో అది మాకు బాగా యూస్ఫుల్ అయింది. లాజికల్ రీజనింగ్ ఐ వుడ్ సే దట్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ ఇన్ లాజికల్ రీజనింగ్. నువ్వు చేసే కొద్దీ ఎలాగ అప్రోచ్ చేయాలి, ఒక క్వశ్చన్కి ఎలాగ రీజనింగ్ చేయాలి, ఎలాగ ఆలోచించాలని బాగా అర్థమవుతుంది అప్పుడు. ఓకే ఓకే. సో లాజికల్ రీజనింగ్లో క్రిటికల్ రీజనింగ్ పార్ట్ కళ్యాణ్ సార్ అవ్వచ్చు, లేకపోతే అనలిటికల్ రీజనింగ్ సుబ్బయ్య సార్ అవ్వచ్చు, అయితే ఇంగ్లీష్ రిలేటెడ్ లాజికల్ రీజనింగ్ కిషోర్ సార్ అవ్వచ్చు. సో సపరేట్గా యు ఆర్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఈచ్ ఆఫ్ దెమ్ అండ్ యూ ప్రాక్టీస్ మల్టిపుల్ ఎగ్జామ్స్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. సో యాక్చువల్గా మేము పెట్టిన ఎగ్జామ్స్ అయితే 80 పెట్టాము. మేము పెట్టిన 80 కాకుండా నువ్వు పర్సనల్గా ఏమైనా ప్రాక్టీస్ పేపర్స్ చేయడం కానీ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయడం కానీ చేసావా? కొన్ని ప్రాక్టీస్ పేపర్స్ చేసేదాన్ని సార్, ఎస్పెషలీ వెన్ ఐ మిస్డ్ ఎగ్జామ్స్ ఇన్ కాలేజ్ బికాజ్ ఐ వాజ్ ఎట్ హోమ్. అండ్ అదే కాకుండా మాకు ఈ మార్క్స్ ముందు రీడింగ్ కాంప్రిహెన్షన్ ఓన్లీ అని, లేకపోతే ఓన్లీ లాజికల్ రీజనింగ్ ప్యాసేజెస్ అని కూడా ఎగ్జామ్స్ పెట్టేవాళ్ళు. అది కూడా మాకు బాగా యూస్ఫుల్ అయినాయి. ఓకే ఓకే. సో నేను అందరికీ సజెస్ట్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్లో మనం సెక్షన్ వైజ్ ఓన్లీ ఇంగ్లీష్ మీద కొన్ని ఎగ్జామ్స్, ఓన్లీ లాజికల్ రీజనింగ్, ఓన్లీ లీగల్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్, ఓన్లీ క్వాంటిటేటివ్ ఎగ్జామ్ పెడుతుండే వాళ్ళం. ఫుల్ ఎగ్జామ్ పెట్టాం. అట్ సేమ్ టైం జోన్ చెప్పినట్టుగానే మన కాలేజ్ ఎన్ని ఎగ్జామ్స్ పెట్టినా కూడా ప్యారల్గా ప్రతి స్టూడెంటు ఒక 5 to 6 ఎగ్జామ్స్ ఆన్లైన్లో వేరేవి ఫ్రీ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి. ఈ రోజుల్లో ఆన్లైన్లో ఫ్రీ పేపర్స్ చాలా దొరుకుతున్నాయి ఆన్లైన్లో మల్టిపుల్ సెంటర్స్ దగ్గర నుంచి. సో జోన్ చెప్పినట్టుగా 5 to 6 ఎగ్జామ్స్ అయినా బయటకు కూడా రాయడం మంచిది. అంటే ఏమవుతుందంటే మీరు చదివే కాలేజ్లో ఎగ్జామ్స్ మిమ్మల్ని 90% తీసుకెళ్తాయి. బట్ 5-6% మాత్రం వేరే ప్రాక్టీస్ పేపర్స్ కూడా తీసుకొని వేరే పబ్లిషర్స్ కానీ వేరే బుక్స్ కానీ తీసుకొని కొన్ని ప్రాక్టీస్ చేస్తే ఆ లాస్ట్ 5-6% కూడా మీరు కవర్ చేసే అవకాశం ఉంటుంది. సో దట్స్ వాట్ సజెస్ట్ ఆల్సో. ఇప్పుడు కూడా 100% మీరు ఒక కాలేజ్లో పేపర్స్ని ప్రాక్టీస్ సరిపోదు నా ఉద్దేశం అయితే మాత్రం. లైక్ దట్స్ వాట్ సజెస్ట్ ఎవ్రీబడి. జోన్కనే కాదు అందరూ చెప్తుంటాను. అందుకనే మన స్టూడెంట్స్ కూడా ఒక 100 ఎగ్జామ్స్ రాస్తే అందులో 90 మేము పెడితే 10 ఎగ్జామ్స్ మాత్రం బయట నుంచి ఆన్లైన్లో నుంచి పేపర్ తీసుకొని ది రైట్ ద ఎగ్జామ్స్. ఓకే. అయితే ఇంకొకటి నువ్వు ఇంకేం సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఎవరైతే ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్స్ అవుతున్నారమ్మా, మన కాలేజ్ అవ్వచ్చు బయట అవ్వచ్చు, స్టూడెంట్స్ జనరల్గా ఎవరైతే క్లాట్ ప్రిపేర్ అవుతున్నారు, క్లాట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, నెక్స్ట్ ఇయర్ క్లాట్ రాసే వాళ్ళకి నువ్వేమైనా సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నావా నిహిరా? ఎనీ సజెషన్ ఏమంటే సార్ మెయిన్ ఎగ్జామ్కి కాన్ఫిడెన్స్ ఒకటి ఉండాలి సార్. అంటే ఎగ్జామ్ డే మైండ్ సెట్ కూడా వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సార్. ఇన్ఫ్యాక్ట్ 30% ఆఫ్ మార్క్స్ మనకి ఎగ్జామ్ డే మన బిహేవియర్ బట్టి డిపెండ్ అవుతుందని నాకు అనిపించింది. సో మన కాలేజ్లో ఫ్రీక్వెంట్గా ఆల్మోస్ట్ 70-80+ మార్క్స్ పెట్టడం వల్ల, అన్ని మార్క్స్ రాయడం వల్ల టెన్షన్ కూడా పోయింది సార్. ఫస్ట్ రోజు టెన్షన్ ఉండేది, తర్వాత టెన్షన్ పోయింది. ఎగ్జామ్ కూడా ఒక మాక్ లాగే రాసాం సార్. సో అది బాగా హెల్ప్ అయింది. ఓకే ఓకే. బేసిక్ ఎగ్జామ్ మైండ్ సెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లాట్ అనే కాదు, ఏ ఎగ్జామ్కైనా మల్టిపుల్ ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్ అయిన తర్వాత పేపర్ డిస్కషన్, ఏవైతే పేపర్ డిస్కస్ మేము ఫర్ ఎగ్జాంపుల్ మనం పెట్టిన 8 ఎగ్జామ్స్లో అమ్మా, సో 80లో ఒక 70 ఎగ్జామ్స్ దాకా వీ వుడ్ హ్యావ్ డిస్కస్ పేపర్.
ఒక 10 దాకా డిస్కస్ చేయలేదు కూడా మేము 10 పేపర్ అలా మీరే ఓన్గా అది రాసుకొని కీ చూసుకున్నారు కూడా మీరు కూడా. అయితే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ ప్రాక్టీస్ వలన మల్టిపుల్ ఎగ్జామ్స్ వలన యూ గెయిన్ ద కాన్ఫిడెన్స్. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఆ మైండ్ సెట్ ఒక మాక్ ఎగ్జామ్ రాసిన మైండ్ సెట్ ఎగ్జామ్కి వెళ్ళాలి, అంతేగాని ఒక ఏదో డిఫరెంట్ ఎగ్జామ్ లాగా ఒక ఫియర్తో మంచి ర్యాంక్ రావాలని భయంతో రాస్తే అడ్వాంటేజ్ ఉండదు. బేసికల్గా పర్ఫార్మెన్స్ తగ్గుతుంది. దట్స్ వాట్ టెల్లింగ్ దట్ రైట్. ఎస్ ఓకే. ఇంకోటి జోన్, ఇప్పుడు మన ఫ్యాకల్టీ అనే కాకుండా నువ్వు పర్సనల్గా ఫ్రెండ్స్ దగ్గర నుంచి సీనియర్స్ దగ్గర నుంచి ఏమైనా నేర్చుకున్నావా? ఎందుకంటే కంప్లీట్గా ఫ్యాకల్టీ మీద డిపెండ్ అవ్వడం కూడా అది కరెక్ట్ కాదు జనరల్గా ఫర్ ఎనీ ఎగ్జామ్ ఫర్ దట్ మ్యాటర్. యా, నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? నేను హాస్టలర్ కాబట్టి నేను ఎక్కువ సీనియర్స్తో కూడా టచ్లో ఉండేదాన్ని. మన నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అయితే కొన్ని సీనియర్స్ క్లాట్ రాసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని ట్రివియల్ ఇష్యూస్ ఉండేవి, బబ్లింగ్ విషయం అయినా లేకపోతే ఎనీథింగ్. ఐ యూస్ టు ఆస్క్ దెమ్ అండ్ దే యూస్ టు క్విక్లీ ఆన్సర్ మై డౌట్స్. దే ఆర్ ఆల్సో స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పి వాళ్ళు ఎలాగో కొన్ని ఓవర్కమ్ చేశారో అవి కూడా చెప్పి అది నాకు బాగా యూస్ఫుల్ అయింది. సో ఐ రియలీ థ్యాంక్ మై సీనియర్స్ ఆల్సో ఫర్ దట్. గుడ్. యాక్చువల్లీ ఏమవుతుందంటే ఇటువంటి ఎగ్జామ్స్లో ఇప్పుడు క్లాట్ ఎగ్జామ్ అనేది డైరెక్ట్గా మనం నేర్చేసుకొని గుర్తుంచుకొని అసలు ఉండదు, చాలా వరకు అది ప్రాక్టికల్గా ఉంటుంది. సో ఒక కాలేజ్ ఎంత హెల్ప్ చేసినా, ఫ్యాకల్టీ ఎంత హెల్ప్ చేసినా, ఫ్రెండ్స్ దగ్గర నుంచి, పీర్ గ్రూప్ నుంచి, సీనియర్స్ దగ్గర నుంచి డిఫరెంట్ టెక్నిక్స్, ప్రాక్టికల్ ఇష్యూస్ నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఈవెన్ ఇప్పుడు ఫ్యాకల్టీ అంటే లీగల్ రీజన్ చెప్పేది మా ఫ్యాకల్టీ ఏం కాదు. లీగల్ రీజనింగ్కి వి కాల్ అడ్వకేట్స్ వర్కింగ్ ఇన్ హైకోర్ట్ హియర్, వాళ్ళు వచ్చి కొన్ని క్లాస్ చెప్తూ ఉంటారు. ఇంకా రిమైన్ సబ్జెక్ట్స్ మాత్రం అవర్ ఓన్ ఫ్యాకల్టీ, ఇన్ హౌస్ ఫ్యాకల్టీ క్లాస్ చెప్తూ ఉంటారు. అలాగే సీనియర్స్ జూనియర్ ఇంటరాక్షన్ కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది జనరల్గా ఇటువంటి ఎగ్జామ్స్కి. సో దే మేడ్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ రిసోర్సెస్. మన ఫ్యాకల్టీ అవ్వచ్చు, మనం బయట నుంచి తీసుకొచ్చిన అడ్వకేట్స్ అవ్వచ్చు, లేదా మనం పెట్టిన ఎగ్జామ్స్ అవ్వచ్చు, మనం పెట్టినవే కాకుండా బయట నుంచి ఒక 5-6 ఎగ్జామ్స్ వీళ్ళే ఓన్గా ఆన్లైన్లో నుంచి రాయడం అవ్వచ్చు, దానివల్ల అవ్వచ్చు. అలాగే వాళ్ళ సీనియర్స్, ఫ్రెండ్స్, అంటే మల్టిపుల్ రిసోర్సెస్ని యూజ్ చేసుకోగలిగితేనే నౌ దే కెన్ గెట్ ఎ వెరీ గుడ్ ర్యాంక్ ఇన్ క్లాట్ ఎగ్జామ్. సో ఆల్ ది బెస్ట్ విత్ యువర్ ఫ్యూచర్, ఐ మీన్ విత్ యువర్ కెరీర్ యాజ్ ఏ అడ్వకేట్ ఆర్ మేబీ జడ్జ్ అవ్వచ్చేమో. నువ్వైతే సివిల్ సర్వీస్ ఏం చేస్తున్నావు. సో వాట్ ఎవర్ కెరీర్ యువర్ ఎయిమింగ్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అమ్మా. సో సెకండ్ ఇయర్ ఇంకా ఉంది, వీఆర్ స్టిల్ ఇన్ డిసెంబర్ ఓన్లీ. ఇంకా 3 months సెకండ్ ఇయర్ ఉంది. ఈ 3 months కూడా ప్రిపేర్ వెల్ ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, గెట్ గుడ్ మార్క్స్ ఇన్ సెకండ్ ఇయర్ ఆల్సో. ఓకే, Thank you, sir. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా.